తేజో సంబంధమైన యుద్ధోపకరణాలనే మనము ధరించాలి. సైన్యంలో పోరాడేవాడు తనకి కావలసిన వాటిని ధరించుకొని తను పోరాడుతాడు. ఒకవేళ పోరాటానికి వెళ్ళేటప్పుడు, సైన్యంలోకి వెళ్ళేటప్పుడు కావాల్సినవి ధరించుకోకుండా సైన్యంలోకి వెళ్తే శత్రువుల చేతికి చిక్కి హతమొందుతాడు. దేవుడు మనం అంధకార సంబంధమైన క్రియల నుంచి తేజో నివాసులుగా మారిస్తే, ఆయన విమోచన క్రయదరం ద్వారా మనల్ని పరిశుద్ధమైన జనాంగంగా మారిస్తే, మనం ఇంకా అంధకార సంబంధమైన క్రియల్లోనే జీవిస్తున్నామా? అంధకారంలోనే మనం జీవిస్తున్నామా? మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదంటే, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదంటే మనం శరీర సంబంధంగా పోరాటం చేయట్లేదు. ఆత్మ సంబంధమైన పోరాటంలో మనం ఉన్నాం. ఆత్మ సంబంధంగానే మన పోరాటాన్ని మనం ఎదుర్కోవాలి. నీకు ప్రతిష్టమైన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటే, దినదినము దేవుని ఒక వాక్యాన్ని ధ్యానించేవాడిగా నీవుంటే, దేవునితో సహవాసం చేసేవాడిగా నీవుంటే, నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. మన ఇష్టానుసారంగా మనం జీవించి, మనకు నచ్చినట్టు మనం జీవించి, దేవుడు నన్ను కాపాడలేడు, దేవుడు నన్ను పట్టించుకోలేదంటే మనంత అబద్ధికుడు ఈ లోకంలో ఎవడో ఉన్నాడు. ముందు మన జీవితాన్ని దేవుడికి అర్పించాలి. దేవుడికి అనుగుణంగా, దేవుని ఒక వాక్యానికి అనుగుణంగా మన జీవితాన్ని మలుచుకొని దినదినము దేవుని యొక్క సన్నిధిలో మనం ఎదిగి వర్ధిల్లే వారిగా మనం ఉండాలి. అంటే అపవాది యొక్క క్రియలను నీవు లయపరచాలంటే, అపవాది తంత్రాలను నీవు ఎదుర్కోవాలనంటే నీవు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దినదినము దేవునితో సహవాసం చేసే జీవితాన్ని కలిగి ఉండాలి. సహోదర ప్రేమ కలిగి ఉండాలి. దినదినము నీవు దేవునితో సహవాసం చేస్తూ సహోదర ప్రేమ కలిగి జీవిస్తూ నీతిగా యథార్థమైన భక్తి నీవు చేస్తే అపవాది యొక్క దుర్గములను కూల్చడం అంటే బలమైనవి కూడా నీవు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటే, దేవునితో సహవాసాన్ని కలిగి ఉంటే, అనుదినము దేవునితో నీవు నడుస్తా ఉంటే నీ ఎదుట అవి కూలిపోతాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది అప్పైనా, అనారోగ్యమైన, అవమానాలైనా, నిందలైనా, ఏ సమస్య అయినా, ఏ ఇరుకైనా, ఏ ఇబ్బంది అయినా సరే నీ ముందు కూలిపోవాలంటే, అపవాదేసే తంత్రములో నీవు చిక్కబడకుండా ఉండాలంటే, వాడు ఉచ్చులో నీవు పడకుండా ఉండాలనంటే నీవు శరీర సంబంధమైన యుద్ధోపకరణములు కాదు కానీ ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణములు నీవు ధరించుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక.